మీ భార్యలో కానీ భర్తలో కానీ ఏ లోపము ఉండదు. ఏమైనా లోపం ఉంది అంటే మీలో ఉన్నట్టే లెక్క. వచ్చిన భార్య నచ్చకపోయినా మీ లోపాన్ని సరి చేసుకుని నచ్చేటట్టు చేసుకోండి. వచ్చిన భర్త నచ్చకపోయినా మీలో లోపాన్ని సరి చేసుకుని, దాని అర్థం నీలో లోపం ఉందని, ఆ భర్త నచ్చేటట్టు చేసుకోండి. అది ఎవరైనా చేయవలసింది. అది దీనికి చేయవలసింది ఏంటంటే రెండే: మనసును శుద్ధి చేసుకోవడం, మనసులో ఉన్న చెడంతా తొలగించుకోవడం. ఇదే సొల్యూషన్. దానికి తీవ్ర ధ్యాన సాధన చేయాలి, సాత్వికమైన శాకారం తీసుకోవాలి. ఇది అంత తేలికేం కాదండి. మనసు శుద్ధం అవడం అన్నది అంత తేలికేమీ కాదు, గుర్తెట్టుకోండి. చాలా కష్టపడాలి, కొన్ని నెలలే కష్టపడాలి. నేను అందుకే చెప్తూ ఉంటాను, నేను భీమవరం మానద్దు. కంటిన్యూ భీమవరం రావడం వల్ల ప్రతిరోజు తీవ్రంగా మీరు ధ్యానం చేయగలుగుతారు.